ఫస్ట్ అయితే మన మిస్టేక్ కూడా ఉందని అనిపిస్తుంది కాస్త. కాపాడటానికి చాలా లేట్ అవుద్ది. ఆడికి పోలేము, తీసుకురాలేమని చెప్పేసి. దేశం అంతా కూడా జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడి గురించి మాట్లాడుకుంటున్నారు. సో, మరి దాని గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ అయితే మన మిస్టేక్ కూడా ఉందని అనిపిస్తుంది కాస్త. ఎందుకంటే కొంతమంది అధికారులు కూడా చెప్తున్నారు. ఆడికి ఏమన్నా అపాయం జరిగితే కాపాడటానికి చాలా లేట్ అవుద్ది. ఆడికి పోలేము, తీసుకురాలేమని చెప్పేసి. సో మన మిస్టేక్లు ఎంతవరకు ఉన్నాయో ముందు వాటిని సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడ ఎవరికైనా సరే, ఎనీ గవర్నమెంట్ కైనా సరే సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి వాటిని మాత్రం ఉపేక్షించొద్దు. అది ఎవడైనా సరే, ఆడ ఆడ ఉన్న తీవ్రవాది ఏ ఏ మతం వాడైనా సరే, మన హిందూ వాడైనా కావచ్చు, బయట వాడైనా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఏ మతం వాడైనా సరే దొరక పట్టేసుకొని పూర్తిగా నేనే ఉరేయండి, కత్తులతో పొడవండి, కోసి పడేయండి అని అంటలేను. న్యాయపరంగా ఎటువంటి శిక్ష పడితే అటువంటి శిక్ష ఖచ్చితంగా వేయాలి, ఏ దేశం వాడైనా సరే. ఎందుకంటే అంత పీస్ఫుల్ ప్రాంతాన్ని అక్కడ భయం భయం పుట్టిచ్చేస్తే, అటాకులు చేసేస్తే భారతదేశం ఎదగకుండా ఉండటానికి ఒక అవకాశం అని చెప్పేసి ఇతర దేశాలు భావిస్తున్నాయట. ఇంతకుముందు నేను ఒక మిలిటరీ అధికారి మాటలు వినిచ్చాను ఒక ఛానల్లో, చూసొచ్చాను అనమాట. ఇంతకుముందు మనకు 26/11 ముంబైలో జరిగింది. ఇప్పుడు దగ్గర దగ్గర 6 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 6 ఏళ్లలో ముంబై ఆర్థికంగా ఎదగడానికి చాలా టైం పట్టింది, ఇంకా ఎదగలేకపోతుందంట. అంటే ముంబైకి వచ్చే ఇతర దేశాల నుంచి కానీ మనోళ్ళు కానీ వెళ్ళి చూడడానికి టూరిజం పరంగా ఇవాళ రాలేకపోతున్నారంట, భయపడుతున్నారట. మెయిన్ రీజన్ ఇదే అంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆర్థికంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నదో ఇండియా, అక్కడ ఆ రీజన్ ఏంటి, టూరిజమా ఇంకేదైనా. సో అక్కడ భయం పుట్టిచ్చేస్తే అక్కడి అంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ప్రభుత్వం, ఇండియన్సే కాదు బయట దేశాల వాళ్ళు కూడా టూరిస్టులు ఆడికి పోవడానికి భయపడతారు. సో ఆటోమేటిక్గా మనం ఆర్థికంగా ఎదగటానికి వాళ్ళని భయం భయం పుట్టించవచ్చు, ఆర్థికంగా ఎదగలేకుండా ఉంటుందనే ఉద్దేశంతో చేసే అటాక్లు అంటే ఇవి. కావాలని ఏదో వాళ్ళని కొట్టేద్దాం, చంపేద్దాం అనే ఉద్దేశంతో కదంట. సో అంటే మన పునాదుల నుంచి కూడా మనం ఎదగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళని అటు ఏ తీవ్రవాది అయినా సరే, ఏ మతం వాడైనా సరే, వాళ్ళని కూడా పునాదులతో సహా లేపారని అన్న కోరుకుంటున్నాను. ఇప్పుడు డెవలప్‌మెంట్ అడ్డుకోవడానికి వాళ్ళు చేశారనుకుంటే, మరి అక్కడ ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసి, ఇండియన్ ఆర్మీ డ్రెస్ ఏసుకొని దొంగచాటుగా వచ్చి అటాక్ చేయడం, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆడ హిందువులే, పూర్తిగా హిందువులే ఉన్నారని ఏం లేదు కదా. ఐడీ కార్డ్ చెక్ చేసి మరి ఐడి కార్డ్ చెక్ చేసిన రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదని చెక్ చేస్తున్నారంట. అంటే వీడు ఒక ఉద్యోగి కాదా, గవర్నమెంట్ సేవ చేస్తున్నాడా, ఏ గవర్నమెంట్ కైనా సరే, ఇండియన్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇండియన్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా లేదా ముఖ్యంగా ఇది చెక్ చేసి పంపిస్తున్నారంట. అక్కడ కులం మతాన్ని అని చూడలేదు కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఒక విధంగా ఇండియాని ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నంగా. సో అటువంటి వాళ్ళ మీద అటాకులు చేసేస్తే గవర్నమెంట్ ఉద్యోగులు భయపడతారు. ఎటువంటి ఏదైనా సందర్భంలో అరే నేను ఈ రోజు నేను కష్టపడితే నా గవర్నమెంట్ కి ₹1 ఆదాయం పోతుందని అటువంటి ద్వారా వాడు బయటకు వస్తాడు కదా, హైలైట్ అవుతాడు కదా, గవర్నమెంట్ ఏదైనా అవార్డులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కదా. అటువంటిప్పుడు ఏంటంటే వాడు న్యూస్ ఛానల్ హైలైట్ అవుతూ ఉంటాడు. సో అటువంటి వాళ్ళకి భయం పుట్టింది అనమాట. సో గవర్నమెంట్ ఉద్యోగుల మీద ప్రయత్నం చేశారు అటాక్ చేయడానికి. సో ఆర్థికంగా మన దేశాన్ని ఆర్థికంగా ఎదగకుండా ఉండటానికి ఇప్పుడు ఒకరిద్దరు గవర్నమెంట్ ఉద్యోగం చంపేసాం అనుకో, ఇంకో గవర్నమెంట్ ఉద్యోగి భయపడతాడు. సో ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వచ్చే రివార్డులు అవార్డులు కూడా చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎవరు ఎంత కష్టపడ్డా మన దేశానికి డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాగే టూరిజం పరంగా ఎదిగితే ఇతర దేశాలే కాదు, మన దేశాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా భయపడతారు, ఆర్థికంగా ఎదగకుండా చేయొచ్చనే ఉద్దేశంతో చేస్తున్నారట. సో ఇది మాత్రం చాలా తప్పు. ప్రతి ఒక్కరు అందరు ఖండిస్తున్నారు. నేను కూడా ఒక సామాన్య యువకుడిగా ఖండిస్తున్నాను. ఇదైతే తప్పు. వాడు ఎవడైనా సరే, ఏ దేశం వాడైనా సరే, ఏ మతం వాడైనా సరే దొరకబట్టేసుకుని న్యాయపరంగా లా పరంగా ఎటువంటి శిక్షలు ఉంటే అటువంటి శిక్షలు వేయాలి. అవసరమైతే అక్కడి గవర్నమెంట్కి వెళ్ళి మీరు పట్టుకొని వానికి ఏమైనా శిక్ష చేస్తారా లోకల్ గా మీ గవర్నమెంట్ తరఫున, లేదంటే మా దేశానికి తీసుకుపోయి మరి అహింసలో నుంచి తీసేస్తే హింస ఎలా ఉంటుందో ప్రపంచానికి మేం గుర్తు చేయాలా అనే ఉద్దేశంతో మనోళ్ళు కనుక ఒక అడుగు ముందేసేస్తే ఖచ్చితంగా అందరూ భయపడతారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద మన ఒకలే కాదు, బయట దేశాలలో కూడా మనకు ప్రధానికి ఫోన్ చేసి చెప్తున్నారంట, సానుభూతి తెలియజేస్తున్నారట. ఇది ట్రంప్ తో కాల్ ఏదో వీడియో ఒకటి బయటపడింది. అలాగే నేపాల్ ప్రభుత్వం కూడా అలా సపోర్ట్ చేస్తుందని తెలిసింది. ప్రతి దేశం సపోర్ట్ చేస్తున్నారంట. సో పాకిస్తాన్ అని అంటున్నారు. అది ఎవరైనా సరే, మనోడు కావచ్చు, బయటోడు కావచ్చు, నేపాల్ కావచ్చు, చైనాడు ఎవరైనా సరే ఖచ్చితంగా దొరకబట్టేసుకోండి. అటాక్ చేసిన మాత్రం న్యాయపరంగా శిక్షలు వేయాలని కోరుకుంటున్నాను. అంటే భారతదేశంలో ఒక చిన్నప్పటి నుంచి జరుగుతుంటాం, మతం అంతా ఒకటే, మనమంతా మనుషులం అనే చిన్నప్పటి నుంచి మనం ప్రేయర్లో చదువుకుంటూ వచ్చాము. కానీ గత 10 years నుంచి చూసుకుంటే మన భారతదేశంలో మతం అనే పదానికి చాలా రకాల గొడవలు, మనుషుల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, ఒకరిని ఒకరు చంపుకోవడం, ఇది బాగా పెరిగిపోయింది. మన భారతదేశ సంస్కృతి పడిపోతుందేమో నేను భయమేస్తుంది. రాబోయే రోజుల్లో మతాలు కాకుండా ఒక రాజకీయ వ్యవస్థ అన్నది మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక మనిషి విధంగా చూస్తేనే ఈ సొసైటీ కానీ, మన భారతదేశం కానీ
మళ్ళీ మన భారతదేశం గురించి ప్రపంచ దేశాలు మాట్లాడే విధంగా వస్తుంది అన్నది నా కోరిక. అన్న ఇప్పుడు అక్కడ అటాక్ చేసిన ఉగ్రవాదులు అందరూ కూడా మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని పిరికి పందల్లాగా వచ్చి ఓన్లీ హిందువులని టార్గెట్ చేసి ఐడి కార్డ్ చెక్ చేసి మరి చంపేయడం జరిగింది. సో ఇదేమన్నా పక్క ప్లానింగ్ అనుకోవచ్చా? అయితే ఇండియన్ ఆర్మీ అని చెప్పకూడదు, మన దేశం కోసం వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళ డ్రెస్ ఉగ్రవాదులే ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని ఇలాంటి మిస్టేక్లు జరుగుతుంది అన్నది ఓన్లీ హైందవుల పైన జరగడం బట్టి మీ అభిప్రాయం ఏంటి? ఇక చెప్తున్నాను కదా బ్రదర్, మతాలు మనుషుల మధ్య చిచ్చులు తీసుకొచ్చి ఆ మతాలు మనిషిని చంపే విధంగా ఉగ్రవాదాన్ని సృష్టించింది మన భారతదేశంలో చాలా మంది. కొన్ని మతాలు, ఇక వాటి పేర్లు చెప్పను, ఏం చెప్పను. అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటిని? గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. మతాల గురించి కానీ వీటన్నిటి గురించి కానీ పక్కన పెట్టి ఒక మంచి కోసం మా మనుషులందరూ ఒకటే, మనుషులందరూ ఒకే విధంగా ఉండాలి, ఎవరి మతాన్ని వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఎవరి మతమైనా ప్రచారం చేసుకోవచ్చు అనే ఒక సిస్టాన్ని తీసుకొచ్చి, ఎవరైతే మత ప్రచారం అని కాదు, ఒకళ్ళ మతం వేరే మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళు వచ్చి చంపినా కూడా, వాళ్ళ మీదకి ఏమన్నా రోడ్ల మీద ఏమైనా చికాకులు చేసినా కూడా ఇమ్మీడియట్లీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కోర్టులో వాళ్ళని శిక్ష పడే విధంగా తీసుకొస్తే ఇలాంటివి జరగవు అన్నది నా ఒపీనియన్.